Hi friends, welcome to AH Career YouTube channel and myself Atish Jain. See friends, ఈ రోజు కాలంలో ఎంఎస్ ఆఫీస్తో వర్క్ చేయని వారంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు ఎంఎస్ ఆఫీస్తో ఖచ్చితంగా వర్క్ చేస్తారు. సో ఈ ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ అనేది డాక్యుమెంటేషన్ పర్పస్కి ఉపయోగపడుతుంది. సో ఈ ఎంఎస్ వర్డ్తో వర్క్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి బోల్డ్ అండ్ ఇటాలిక్ అన్న రెండు స్టైల్స్ గురించి మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉండాలి. సో ఈ బోల్డ్ అండ్ ఇటాలిక్ స్టైల్స్ గురించి నేను మీకు ఈరోజు ఒక చిన్న ట్రిక్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దానికోసం ముందుగా నేను ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేస్తున్నాను. ఎంఎస్ వర్డ్లో బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ వెల్కమ్ అనే ఒక టెక్స్ట్ని టైప్ చేశాను. ఓకే, మీరు ఫాంట్ స్టైల్ పెంచాలనుకుంటే సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఫాంట్ స్టైల్ని పెంచండి. ఓకే, సో ఇప్పుడు ఈ వర్డ్ని మనం బోల్డ్ చేయాలంటే సో ఏం చేస్తామంటే మనం ఈ వర్డ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ బోల్డ్ మీద క్లిక్ చేస్తాం. సో ఇది ఒక పద్ధతి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వర్డ్ రాశాను, హలో, దీన్ని బోల్డ్ చేయాలి. సో ఏం చేస్తారంటే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు షార్ట్కట్కి వాడచ్చు, కంట్రోల్ బి. సో బోల్డ్ అయింది. సో నేను మీకు 2 వేస్ చూపించాను. ఒకటి టెక్స్ట్ని సెలెక్ట్ చేసి డైరెక్ట్గా బి అనే బటన్ మీద క్లిక్ చేస్తే బోల్డ్ అవుతుంది. రెండవది షార్ట్కట్కి సెలెక్ట్ చేసి కంట్రోల్ బి అంటే బోల్డ్ అవుతుంది. ఈ రెండు కాకుండా ఇంకొక ట్రిక్ కూడా ఉంది, అదే నేను మీకు చెప్పబోతున్నాను. అది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే చూడండి. మీరు ఏదైనా ఒక వర్డ్ని బోల్డ్ చేయాలనుకున్నప్పుడు సింప్లీ స్టార్ సింబల్ ఇచ్చి మీరు కావాల్సిన వర్డ్ రాసి స్టార్ సింబల్ రాస్తే టక్ అని బోల్డ్ అవుతుంది. అయ్యో అవలేదేంటి, యాక్చువల్గా ఇక్కడ బోల్డ్ అవ్వాలి. బోల్డ్ ఎందుకు అవ్వలేదు అంటే దీంట్లో ఒక సెట్టింగ్ ఉంది, ఆ సెట్టింగ్ని మనం మార్చాలి. సో స్టార్ సింబల్ ఉపయోగించి వర్డ్ రాసి మళ్ళీ స్టార్స్ ఇస్తే బోల్డ్ అవుతుంది అని ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఒకవేళ మీరు ఈ పాయింట్ని ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు అది అవ్వకపోతే దానికి సెట్టింగ్ ఏం చేయాలన్నది కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకోండి. సో ఏం చేస్తారంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్లో చూడండి మోర్ కమాండ్స్. సో మోర్ కమాండ్స్ మీద క్లిక్ చేయండి. ఈ మోర్ కమాండ్స్లో చూస్ కమాండ్స్ ఫ్రమ్ అన్న విండోలోకి వెళ్ళి ఇక్కడ ఆల్ కమాండ్స్ చూస్ చేయండి. ఈ ఆల్ కమాండ్స్లో మీరు ఏతో స్టార్ట్ అయ్యే కమాండ్స్ దగ్గరికి వెళ్ళి ఆటో ఫార్మాట్ యాజ్ యూ టైప్ అన్న ఆప్షన్ని చూడండి. ఆటో ఫార్మాట్ యాజ్ యూ టైప్. సో నేను స్క్రోల్ చేసి చూస్తున్నాను ఆటో ఫార్మాట్ యాజ్ యూ టైప్ అన్నది ఎక్కడ ఉందో అన్నది. సో చూడండి ఆటో ఫార్మాట్ యాజ్ యూ టైప్. కింద ఉండొచ్చు, ఇదిగోండి ఇక్కడ ఆటో ఫార్మాట్ యాజ్ యూ టైప్. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్ అని క్లిక్ చేయండి. ఓకే, సో దీనికి సింబల్ కూడా చూడండి, రౌండ్ ఇలా వచ్చింది కదా. సో ఇదే సింబల్ మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్లో అపియర్ అవుతుంది. ఇప్పుడు ఓకే అనండి. సో ఇది చూడండి, ఇది ఆటో ఫార్మాట్ యాజ్ యూ టైప్. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూడండి బోల్డ్ అండ్ ఇటాలిక్ విత్ రియల్ ఫార్మాటింగ్ అన్న ఆప్షన్ని చెక్ చేసి మీరు ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి స్టార్ సింబల్ హలో, మళ్ళీ స్టార్ అనగానే ఆటోమేటికల్గా ఆ వర్డ్ బోల్డ్ అయింది అక్కడ. నెక్స్ట్ అండర్స్కోర్ వెల్కమ్ అండర్స్కోర్ ఆటోమేటికల్గా ఇటాలిక్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ రెండు ఇంపార్టెంట్ ట్రిక్స్, ఒకటి స్టార్ సింబల్, ఇంకొకటి అండర్స్కోర్. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనం ఒక పారాగ్రాఫ్ టైప్ చేస్తున్నప్పుడు ఆ పారాగ్రాఫ్ మధ్యలో ఏదైనా ఒక వర్డ్ బోల్డ్లో కావాలంటే ఆ వర్డ్ని మనం టైప్ చేసి సెలెక్ట్ చేసి కంట్రోల్ బి ప్రెస్ చేయడం ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా ఆ వర్డ్ని టైప్ చేస్తూ స్టార్టింగ్ స్టార్ సింబల్ ఇచ్చి తర్వాత స్టార్ సింబల్ ఇస్తే ఆటోమేటిక్గా అది బోల్డ్ అవుతుంది.
అలాగే ఇటాలిక్ కావాలంటే వర్డ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అండర్ స్కోర్ ఇచ్చి కంప్లీట్ అయిన తర్వాత అండర్ స్కోర్ ఇస్తే అది ఆటోమేటికల్గా ఇటాలిక్ కూడా అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి చాలా మటుకి టైం సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్న బోల్డ్ అండ్ ఇటాలిక్ రిలేటెడ్ ఒక చిన్న ట్రిక్. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Destination for all your training needs. AH Career Academy of Skills.